హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తూ ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేనెప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసినా అది మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? ఆర్ ఏదైనా వేరే ఇంటెన్షన్‌తో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎంతవరకు వాళ్ళ లవ్ జెన్యూను అనేది ఈరోజు మన ఈ రీడింగ్‌లో చూసేద్దాము. సో, మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా కాంటాక్ట్ నంబర్ ఉందండి. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. సో, రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. యూనివర్స్ ప్లీజ్ షో మీ అవర్ వ్యూయర్స్. సో, సబ్స్క్రైబ్ చేసుకొనే చూడండి. అప్పుడే మీకు ఇది రెజోనేట్ అవుతుంది ఈ వీడియో. యూనివర్స్ ప్లీజ్ షో మీ అవర్ వ్యూయర్స్, అవర్ సబ్స్క్రైబర్స్, పర్సన్స్ ఆర్ దే రియల్, వాళ్ళు ఎంతవరకు జెన్యూనో చూపించండి మాకు. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో, కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు అసలు వీడియో స్కిప్ చేయకండి. ద మెజిషియన్, స్ట్రెంగ్త్, జడ్జ్‌మెంట్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద డెవిల్ అండి. అంటే వీళ్ళలో కొంచెం అంటే వీళ్ళు మీకు అంటే మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి అంటే కొంచెం ఫ్లర్టింగ్ డైలాగ్స్ చెప్పి కొంచెం వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి ఫ్లర్టింగ్ మాటలు మాట్లాడి జెన్యూన్ లవ్ కాకపోయినా ఉంది అన్నట్టు చూపించే పర్సన్స్ లాగా ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ చూపిస్తుంది. ఎంతవరకు వీళ్ళ హానెస్ట్ అంటే అండి 50-50% లా ఉంది. ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది. సో, అంటే వీళ్ళు మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి ఫ్లర్ట్ చేసి మీతో కొంత టైం రిలేషన్‌షిప్ ఉంచి ఆ తర్వాత వెళ్ళిపోదాం అనే ఎనర్జీలోనే ఉన్నారు. సో, అదేనండి. వీళ్ళైతే మళ్ళీ మీరే రావాలి. ఎందుకంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి. తనకన్నీ తెలుసు, అన్నీ వచ్చు అనే ఈగోయిస్టిక్ పర్సన్ ఈ పర్సను. సో, అందుకే మీరే రావాలి, మీరే చెయ్యాలి, మీరే కాల్ చేస్తారని, కాల్ మీరే చెయ్యాలని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి మీతో వచ్చి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ధైర్యం కూడా లేదు. వాళ్ళు జెన్యూనే కానీ బట్ ఈ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మీతో కమిటెడ్‌గా ఉండలేరు. మీ పైన లవ్ అనేది కరెక్ట్ నిజమే. కానీ వీళ్ళలో ప్లేయర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు డెవిల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీరు వద్దనుకోని ఉంటారు. సో, అందుకే అంటే వాళ్ళు మీరడిగే కమిట్మెంట్ ఇచ్చే పర్సన్స్ అయితే కాదు. మ్యారేజ్ వరకు ఈ రిలేషన్‌షిప్ తీసుకెళ్ళే పర్సన్స్ అయితే మాత్రం వీళ్ళు కాదు. సో, ఎందుకంటే ద డెవిల్ కాబట్టి. వాళ్ళు మీరే రావాలి, మీరే వచ్చి కాల్ చేయాలి, మీరే అన్నీ చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళకొచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే స్ట్రెంత్ లేదు. ఎందుకంటే మీరడుగుతారు గదా! జనరల్‌గా నాకు కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకుందామా? మన రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి మనిద్దరికి? అని మీరు అడుగుతారని వాళ్ళు మీకు కాల్ చేయడానికి భయపడుతున్నారు. భయపడి మీరే కాల్ చెయ్యాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ద జడ్జ్‌మెంట్ కార్డ్‌తో మళ్ళీ వీళ్ళు దేవుడిని ప్రార్థిస్తున్నారు. మళ్ళీ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తే బావుండు. నెక్స్ట్ టైమ్ నుంచైనా నేను జెన్యూన్‌గా ఉంటాను అని గాడ్‌ని ప్రే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూద్దాము.
మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు ఈ రిలేషన్షిప్లో ఎంతవరకు జెన్యున్గా ఉన్నారో చెక్ చేద్దాం. వాళ్ళైతే రిలేషన్షిప్లో జెన్యున్గానే ఉన్నారు. అంటే మీ అందాన్ని చూసో లేకపోతే అంతే అండి. మీ అందాన్ని చూసి లేకపోతే మీ దగ్గర మనీ చూసో, మీ దగ్గర అందాన్ని చూసో వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యారు. ఎంతవరకు జెన్యూన్ అంటే వాళ్ళు జెన్యూన్ పర్సన్సే కానీ బట్ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం వెనకాడే పర్సన్స్ వీళ్ళు. లవ్ అనేది జెన్యూనే కానీ కమిట్మెంట్ ఇవ్వరు. మీరు ఎంతవరకు జెన్యూన్ ఈ లవ్లో చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్, వావ్. మీరైతే చాలా జెన్యూన్ పర్సన్స్ అండి నైట్ ఆఫ్ కప్స్తో. అండ్ ఇక్కడ మీరు చూడండి, మీకు మీరే 4 అవర్స్ వర్డ్స్. మీరే ఇక ఆ దేవుడే మా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇక నేనేం చేయలేను అని మీకు మీరే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈ ఎనర్జీ చూపిస్తుంది ప్రెసెంట్. నైట్ ఆఫ్ కప్స్, మీరైతే మాత్రం చాలా జెన్యున్గా లవ్ చేశారండి ఈ పర్సన్ని. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే మీరైతే చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అండి అండ్ చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. అండ్ మీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్ కూడా ఉంటారు. నెగిటివ్ సిచ్యువేషన్స్లో మీ ఫీలింగ్స్ ఇప్పుడు తను మీకు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీరు మీ ఫీలింగ్స్ని కూడా హైడ్ చేసుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, మీరు చాలా ఎమోషనల్ పర్సన్. తను మాత్రం లవ్ ఉంది కానీ మీరైతే ఈ రిలేషన్షిప్లో చాలా జెన్యున్గా ఉన్నారండి. కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, చారియట్. అండ్ ఈ చారియట్తో మీదే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు కూడా ఇంత పెయిన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎటైనా లైక్ ఎటైనా ట్రావెల్ చేద్దాము, సో ఈ పెయిన్ని నేను భరించలేకపోతున్నాను, ఎటైనా వెళ్ళి కాస్త రిఫ్రెష్ అవుదాము, ట్రావెల్ చేద్దాము, సో దట్ ఈ పెయిన్ని నేను మర్చిపోవచ్చు అని మీరు కూడా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూద్దాము అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉంటుంది అని. మీరైతే మాత్రం చాలా జెన్యున్ లవ్ అండి. ఆ పర్సన్ది జెన్యున్నే కానీ మీరున్నంత జెన్యున్గా ఆ పర్సన్ అనిపించట్లేదు. ఆ పర్సన్ జెన్యునే, కాకపోతే ఏంటంటే అతను సీరియస్ కాదు, కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు ఈ రిలేషన్షిప్లో. అంటే మీలాగా ఫ్యామిలీ కావాలి అని కానీ మ్యారేజ్ కావాలని కానీ అలా అయితే ఆ పర్సన్ థింకింగ్ లేదు. బట్ ప్రజెంట్ మాత్రం ఆ పర్సన్ మళ్ళీ ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, నేను చేసిన తప్పులన్నీ మళ్ళీ సరి చేసుకుంటాను అని దేవుడిని అయితే ప్రే చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ స్టేటస్ ఎలా ఉంటుంది చెక్ చేద్దాం. ఏమైనా చేంజెస్ వస్తాయా ఇద్దరిలో? సక్సెస్ ఉందండి ద సన్ కార్డుతో. అండ్ వాళ్ళు మీకు ఇది టారో కార్డులోనే ఇది ద బెస్ట్ కమ్యూనికేషన్ కార్డు. త్వరలో ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. అండ్ వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ లేకపోతే మీరు వాళ్ళు కాల్ చేయడం కానీ, కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా కానీ చేస్తారు, ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేస్తారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుంది అంటే మీరు చాలా జెన్యూన్ ఈ లవ్లో. ఏదైనా సరే యాక్షన్ తీసుకుంటాను, నా లవ్ని సక్సెస్ చేయడానికి నేను ఎలా అయినా యాక్షన్ తీసుకుంటాను అని ఇద్దరూ ముందుకు వస్తారు. సో ఇతను కూడా జడ్జిమెంట్ ఇక్కడ నాకు న్యాయం కావాలి అని అడుగుతున్నాడు. బట్ ఫస్ట్ తను కొంచెం అంటే లవ్ ఉంది కానీ అంటే కమిట్మెంట్ ఇచ్చే టైప్ లేనట్టు కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ అయితే మాత్రం అతను కూడా చేంజ్ అయ్యాడు. మేబీ అతను కూడా చేంజ్ అయ్యాడు కాబట్టి ఈ ఈ మీరు కూడా అంతే మొండిగా ఉండకుండా ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ కమ్యూనికేషన్ వస్తుంది.
ఆ పర్సన్ మిమ్మల్ని ఎలాగైనా కాంటాక్ట్ చేస్తారు. ఎలా ఉన్నావు ఏంటి అని కాంటాక్ట్ చేస్తారు. ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. మీరు ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంది. ఇదేనండి ఈరోజు రీడింగ్. మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే లైక్ హెల్త్ రిలేటెడ్ కానీ, కెరియర్ రిలేటెడ్ కానీ, లవ్ రిలేషన్షిప్ విషయం కానీ, మీ హెల్త్ గురించి కానీ, నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే మాత్రం కాదు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇచ్చింది నాకు కింద కామెంట్ చేయండి.